మోసపూరితమైనటువంటి హామీలనిచ్చి 11 నెలలు పాలించి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది లేదని, 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ సాధించిన రాష్ట్ర అభివృద్ధిని 10 నెలల్లోనే నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని, పాలన ప్రక్కన పెట్టి కక్ష సాధింపులు చేస్తుంది కాంగ్రెస్ ఏం చేశారని విజయోత్సవాలలో ప్రజలకు చెప్పాలని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్లు అన్నారు. 6 గ్యారంటీలు, 420 హామీల్లో ఏది పూర్తిగా నెరవేర్చారో ప్రజలకు చెప్పి సంబరాలు చేసుకోండి. కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగం దేశానికి ఆదర్శంగా నిలిచింది. కాంగ్రెస్ ఇస్తానన్న రైతు భరోసా ఏమైంది? రుణమాఫీ పూర్తయిందా? మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరాయా? వృద్ధులకు కాంగ్రెస్ పార్టీ పెంచి ఇస్తామని చెప్పినటువంటి పింఛన్లు ఇస్తున్నారా? హైడ్రా పేరుతో వేలాది మందిని రోడ్డున పడేశారు. సన్న వడ్లకు బోనస్ ఏమైంది? రైతులు కళ్ళాల వద్ద ఎదురు చూస్తూ పడికాపులు కాస్తున్నారు. దళితులకు 2వ విడత దళిత బంధు ఇవ్వనందుక సంబరాలు. గురుకులాల్లో 37 మంది విద్యార్థులు చనిపోయినందుక, చేనేత కార్మికుల ఆత్మహత్యలు మళ్లీ ప్రారంభమైనందుక కేసీఆర్ను తిట్టడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమిటని, సంబరాలు ఎందుకు జరుపుతున్నారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని సందర్భంగా వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను వంచి 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఒకటంటే ఒకటి అమలు చేయకుండా ఉత్సవాలు జరుపుకుంటామని ప్రయత్నాలు చేయడాన్ని నిరసిస్తూ ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిని ఎమ్మెల్యే మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా కూడా ఉన్నాడు కనుక ఈ జిల్లాలో ఇప్పటి వరకు మేనిఫెస్టోను తయారు చేసిన ఆయన ఉన్న జిల్లాలనే ఒక పథకం కూడా అమలు కాలేదు కనుక బీఆర్ఎస్ పార్టీ నుంచి కొప్పులీశ్వరన్న గారి నాయకత్వంలో జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు దాసర్ మనోహర్ రెడ్డి గారు, మంత్రి నుంచి నేను, మేమందరం కాంగ్రెస్ ప్రజావంచన దినాలుగా చేయాలని భావించినము. ఈ ప్రజావంచన దినాలలో ఖచ్చితంగా అన్ని మండలాలలో మేము పాల్గొంటాము. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా గ్రామాలలో తిరిగి ఇంకా కూడా మనం నోరు విప్పకపోతే రేవంత్ రెడ్డి గారు పని చేయడం పక్కకు పెట్టి ధ్వంసం చేయడానికి ముందటికి పోతా ఉన్నారు. ఒకవైపు ఇల్లు కూలగొట్టడము, కేసులు పెట్టించడము, రకరకాల ఇబ్బందులకు గురి చేయడానికే ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు కనుక ఇచ్చేటువంటి 2000 పెన్షన్ కూడా 2 నెలలు ఎగ్గొట్టి అడిగేవాళ్ళు లేకపోతే కనుక అడగడం మనం ప్రారంభించకపోతే ప్రజలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది కనుక ప్రజల పక్షాన పోరాటాల్సిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ కనుక మా వంతు బాధ్యతగా ప్రజలను చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించి దీన్ని ఏదైతే కొడంగల్లో జరిగిందో అటువంటి సంఘటనలు పునరావృతం అన్ని గ్రామాలలో జరగకుండా ముందు జాగ్రత్త చర్యలుగా హెచ్చరించే కార్యక్రమాన్ని కూడా ఇది అనుకోవచ్చు. మీకే మేము కాశీనిస్తూ ఉన్నాం. ఇక ప్రజలు ఆగేటట్లేరు. మీరు ఎంతసేపు లీడర్లను భయపెట్టించి లీడర్లను ఒకరిద్దరు ఇల్లు కూలగొట్టి, గోదావరికల్లో మా పెంటరాయేష్ గారిని పాపం ఆయన ఫంక్షన్ హాల్ కూలగొట్టి ఇట్లా భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఆగినా ప్రజలు ఆగేటట్లేరు సుమా. కనుక ఇది మా బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నాం. దీనికి 100% బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు వాళ్ళను నిలదీస్తే తప్ప వాళ్ళ పథకాలు డైవర్ట్ చేసి ముందుకెళ్తా ఉన్నారనే విషయాన్ని స్పష్టంగా ఈ జిల్లా ప్రజలకు తెలియజేస్తూ